బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని స్థానిక 3వ వార్డులో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం జరిగింది. టీడీపీ నాయకులు ఉసురుపాటి ప్రసాద్, కౌన్సిలర్ అందే ప్రత్యూష, బీజేపీ నాయకులు గంజం పెంచల ప్రసాద్ ఆధ్వర్యంలో గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్డీఏ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని, ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న నాయకులు నేడు రాష్ట్రానికి అవసరం అన్నారు. మహిళలకు మొట్టమొదట పెద్దపీట వేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుండి తమకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. వైసీపీ పాలనలో విసిగిపోయామని ప్రజలే చెబుతున్నారన్నారు. రాక్షస పాలన పోయి తిరిగి ప్రజాపాలన వస్తేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే కేంద్రం నిధుల ద్వారా ప్రతి పల్లెలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయొచ్చని చెప్పారు. రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేమిరెడ్డి దంపతులను ఆశీర్వదించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే కోవూరులో అవినీతి రహిత పాలన జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య, పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ సూరా శ్రీనివాసులరెడ్డి, పుట్టా రంగనాథం, అందే రంజిత్, పొంగులూరు కిషోర్ కుమార్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 3వ వార్డు ఇసుకపాలెం మెయిన్ విలేజ్లో మనము ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థినిగా వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారిని, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రతి గడపను సందర్శించడం జరిగింది. ప్రతి గడప వద్ద బాబు గారు సూపర్ 6 మేనిఫెస్టోను కూడా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మేడం అంటారు, ఒక ఆదర్శ కోవూరు నియోజకవర్గం మనం నెలకొల్పాలి. ఆ ఆదర్శ కోవూరు నియోజకవర్గం అంటే వివాదరహిత, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం మనము నిర్మించుకోవాలంటే ప్రశాంతి మేడం గారు ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా బాబు గారి సూపర్ 6 మేనిఫెస్టోలో మహిళలకు చాలా పెద్దపీట వేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, అదేవిధంగా 18 నుంచి 59 సంవత్సరాల వాళ్ళకి నెలకి 1500 రూపాయలు చొప్పున డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. తరువాత అదేవిధంగా మహిళలకు ప్రతి ఒక్క బిడ్డకి తల్లికి వందనం అన్న పేరు కింద ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున, ఎంతమంది పిల్లలుంటే, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, నలుగురుంటే 60,000 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి అందించడం జరుగుతుంది. తరువాత రైతులకు కూడా పెద్దపీట వేశారు. మన చదువులకి, ఉన్నత చదువుల కోసం మహిళలకు కలలకు రెక్కలు అనే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేస్తున్నారు బాబు గారు వచ్చినప్పుడే మనం డ్వాక్రా మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిది. ఎంతో విజన్తో 30 సంవత్సరాల కిందటే డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మహిళా సాధికారత కోసం, మహిళ ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అని 30 సంవత్సరాల క్రిందటే డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వాళ్ళ ఉన్నత చదువుల కోసం అనేక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు కానీ, ఎస్సీ కమిషన్లు కానీ, ఎస్సీ కార్పొరేషన్లు కానీ ఇవన్నీ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఉన్నత చదువుల కోసము అప్పట్లోనే ఒక బాబు గారు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోవాలి అన్న విజన్తో ఒక విజనరీ లీడర్ని మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాలు రాకముందే అనేక సేవా కార్యక్రమాలు చేశారు. పేదలకు విద్యని అందించారు, వైద్యం అందించారు. అదేవిధంగా 130 గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు రాజకీయాలకు ముందే చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు అని అంటే మనకు అది అదృష్టంగా భావించుకొని వాళ్ళిద్దరిని అఖండ మెజారిటీతో సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థినిగా వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారిని, ఎంపీ అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకొని ఈ 3-4 వార్డులు కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని ప్రతి ఒక్క గడప తొక్కి ఈ మేనిఫెస్టోని వివరంగా వివరించి మేడం గారిని, సార్ గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుల్ని, తర్వాత 3-4 వార్డు ప్రజలని, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు, శాసనసభ అభ్యర్థి మరియు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారు ఎన్నికల ప్రచారం నిమిత్తం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 3వ వార్డు ఇసుకపాలెం ఏరియాలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. మా నాయకులు ఇరువురు కూడా ఈరోజు కార్యక్రమాన్ని గురించి అద్భుతంగా ప్రజల్లో మంచి స్పందన వస్తాం.
మరి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని వెంటనే పారదోలాలి. ఈ రాష్ట్రం బాగుపడాలి, అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉండాలి, అందరికీ కూడా అనేక పథకాలు, సంక్షేమ పథకాలు అందాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలని ప్రతి ఒక్క ఓటర్ నాటి కూడా చెప్తున్నారు. అయ్యా అనేక రకాలుగా విసిగిపోయాం. కరెంటు 7 దఫాలు పెంచారు, ఇష్టం వచ్చిన రీతిలో కూడా ఇంటి పన్నులు పెంచారు, కనీస సౌకర్యాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని ప్రతి ఓటర్లో ఒక స్పందన కనపడతా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా ఈ ప్రచారాన్ని కొనసాగిస్తుంటే అనేక రకాలైనటువంటి స్పందన చూసి కూడా మేము సంతోషపడతాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అందరూ అంటున్నారు, మీరు తెలుగుదేశం అంటే గెలిచిందండి, గెలిచిపోయారు, మీరు రాకపోతే ఈ రాష్ట్రం కూడా చాలా దివాలా తీసిపోతుంది, ఇప్పుడే దివాలా తీసిపోయేటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నామని కూడా ప్రజల్లో నుంచి స్పందన వస్తుంది. కాబట్టి ఈరోజు 3వ వార్డులో ఉసపాలెం పంచాయతీ ఏరియాలో మేము తిరుగుతున్నాం. అందరికి కూడా ఒకసారి మా కార్యకర్తలకి, మా నాయకులకు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ప్రశాంత్ రెడ్డి మేడం గారు శాసనసభ అభ్యర్థిగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్దలు పార్లమెంట్ అభ్యర్థిగా, ప్రతి ఒక్కరికి కూడా 2 ఓట్లు వస్తున్నాయి. 2 ఓట్లు సైకిల్ గుర్తుకేసి తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే రాష్ట్ర ప్రగతి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని 3వ వార్డులో స్థానిక కౌన్సిలర్ శ్రీమతి అందే ప్రత్యూష గారు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎంఈ శేషన్న గారు, అదేవిధంగా జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యాయుడు గారు, 3వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉసురుపాటి ప్రసాద్ గారు, అదేవిధంగా గుత్తా శ్రీనివాస సారు సీనియర్ నాయకులు, వీరందరితో కలిసి 3వ వార్డులో గల ఇసుకపాలెం మెయిన్ విలేజ్లో ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. కోవూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ రాష్ట్రంలో, అదేవిధంగా దేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తి, పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తితో ఈ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్తో ముందుకు పోతుందని చెప్పి మేము ప్రతి ఇంటికి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గతంలో తెలుగుదేశానికి ఓటేశారు, మీరు తెలుగుదేశం జెండా కట్టారు అని చెప్పి వాళ్ళని మానసికంగా అనేక విధాలుగా ఈ వాలంటీర్ల ద్వారా ఇబ్బంది పెట్టి వాళ్ళు మానసికంగా చేసినప్పుడు కూడా వాళ్ళు ఎంతో మనోధైర్యంతో ఈరోజు మేము ప్రచారానికి వెళ్ళిన ప్రతి గడప కూడా ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. 2020వ సంవత్సరం నుంచి భారతదేశంలో 80 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇవ్వడం, అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాల్లో మరో 3 కోట్ల కుటుంబాల్లో ప్రతి మహిళను కూడా లక్పతీలను చేసే విధంగా చేయడం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో 3 కోట్ల ఇళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర కూడా భారతీయ జనతా పార్టీది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినట్లయితే డబుల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం దూసుకుపోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దాకా ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టే కనీసం ఈరోజు ఈ ముఖ్యమంత్రి కూర్చోవడానికి ఒక అసెంబ్లీ, ఒక రాజ్భవనం, ఏదైతే పరిపాలన భవనాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి హయాంలో జరిగినాయి. ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో గెలిపించినట్లయితే మన బిడ్డల భవిష్యత్తుకి ఒక భరోసా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.